జోష్న గురించి నిజాన్ని బయట పెట్టమని చెప్పి కాశీకి ఛాలెంజ్ చేసిన స్వప్న. జోష్న ఫైల్స్ పట్టుకుని శివనారాయణ దగ్గరికి వెళ్ళి నిజాన్ని చెప్పేసిన కాశీ. షాక్ లో జోష్న. కాశీని యాక్సెప్ట్ చేసిన స్వప్న. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే రాబోయే వీడియోలు మీకు ముందుగానే వస్తాయి. టీవీలో కంటే ముందుగా మా ఛానల్లో చూడవచ్చు. అది కాదు స్వప్న, ఎందుకని ఇలా బిహేవ్ చేస్తున్నావు అని స్వప్నాన్ని పక్కకు తీసుకెళ్ళి కాశీ మాట్లాడుతుంటే, ఏం మాట్లాడమంటావు కాశీ, నేను అవాయిడ్ చేస్తున్నాను, అయినా నీకు బుద్ధి రావట్లేదా, అయినా విడాకులు ఇమ్మని చెప్తున్నారు కదా మావయ్య వాళ్ళందరూ, నాకు విడాకులు ఇస్తావా నువ్వు అని చెప్పేసి కాశీ అడగడంతో స్వప్న మాత్రం మాట్లాడకుండా అలా నించుని ఉంటుంది. ఏంటి స్వప్న ఏం మాట్లాడలేదు అంటే, జస్ట్ నన్ను ఒక భర్తగా అలా ఉంచుకుంటావా నువ్వు, భర్తగా అనే పేరే నాకు, నీతో పాటు నన్ను ఉండనివ్వవా అని చెప్పేసి కాశీ అడుగుతుంటే, ఇంకేం చేయమంటావు కాశీ, నువ్వు చేసిన గొప్ప పనులన్నీ గుర్తు తెచ్చుకుని నీతో కాపురం చేయమంటావా, అసలు నేను నీతో ఉండలేను కాశీ అని స్వప్న అంటుంటే, అయితే విడాకులు ఇచ్చేయి స్వప్న అని కాశీ అంటాడు. విడాకులు మాత్రం ఇవ్వను అని స్వప్న అంటుంటే, అది నేనంటే నీకు ప్రేమ స్వప్న, అందుకనే నాకు విడాకులు ఇవ్వడానికి నువ్వు ముందుకు రావట్లేదు, కానీ నీ దగ్గర ఉన్న కోపం అహంకారం అవన్నీ నా దగ్గరికి రాకుండా ఆపేస్తున్నాయి. నేను క్షమాపణ అడిగాను, మామయ్య గారిని క్షమాపణ అడిగాను, ఇలాంటి తప్పు ఇంకొకసారి మళ్ళీ చేయను అని చెప్పాను. నా తప్పు నేను తెలుసుకున్నా సరే నువ్వు నా దగ్గరికి రాకపోతే ఇక నేనేం చేయను, విడాకులు ఇమ్మంటే నువ్వు విడాకులు ఇవ్వట్లేదు అంటే నీకు నా మీద ప్రేమ ఉంది కానీ నువ్వు ఒప్పుకోవట్లేదు అని కాశీ అంటుంటే, ఏమో నాకు అదంతా అనవసరం, అయితే అనవసరం అంటే మాత్రం నేను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను, నేను నీతోనే ఉంటాను అని కాశీ అంటాడు. సరే ఒక పని చెయ్యి, ముందు నీకు ఇష్టమైన మీ జోష్న అక్కని ముందు ఇరికించు, అప్పుడు చూస్తాను నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా లేకపోతే ఉత్తుత్తి మాటలు చెప్తున్నావో చూస్తాను. మీ జోష్న అక్కని నమ్మే కదా నువ్వు వేరే కంపెనీకి వెళ్ళి అక్కడ ఉద్యోగం తెచ్చుకోవడానికి వెళ్ళావు, అదే మీ జోష్న అక్కని ఫైల్స్ చూపించి, ఆ ఫైల్స్ అందులో ఏవో సీక్రెట్ ఉందంటగా జోష్నక్కకి సంబంధించి మనం మీరు మాట్లాడుకుంటే నేను విన్నానులే, కానీ ఆ ఫైల్స్ తీసుకువెళ్ళి మీరు శివనారాయణ గారు తాతయ్య గారి ముందు నిజం బయట పెట్టండి చాలు అని కాశీకి సవాల్ విసురుతుంది స్వప్న. అంటే అలా చేస్తే నువ్వు నాతో ఉంటావా అని కాశీ అడిగేసరికి, ఎందుకు ఉంటాను, బ్రహ్మాండంగా ఉంటాను, మీకు విడాకులు కూడా ఉన్నాను, మీతోనే ఉంటాను అని చెప్పేసి స్వప్న అంటుంది. సరే అలాగే చేస్తాను అని చెప్పేసి కాశీ అయితే ఫైల్స్ పెన్ డ్రైవ్ తీసుకుని బయలుదేరతాడు. అది చూసిన శ్రీధర్ అయితే, ఏంటమ్మా కాశీ ఏంటి ఫైల్స్ పెన్ డ్రైవ్ పట్టుకెళ్తున్నాడు, ఎక్కడికి పట్టుకెళ్తున్నాడు అని చెప్పేసి శ్రీధర్ అయితే స్వప్నని అడుగుతుంటే, ఒక ఛాలెంజ్ ఇస్తానులే నాన్న, ఆ ఛాలెంజ్లో విన్ అయితే నేను మీ అల్లుడితో ఉంటాను, లేకపోతే మీ అల్లుడితో నేను ఉండను అని స్వప్న అనేసి రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఏంటన్నా ఏంటి బాబు ఏంటిది అని చెప్పేసి దాసు అంటుంటే, కలియుగం, ఈ కాలంలో పిల్లలు ఇలానే ఉన్నారు, సరే ఏం జరుగుతుందో అదే చూద్దాం మనం కూడా అని శ్రీధర్ అంటాడు. పక్క కాశీ అయితే ఫైల్స్ పెన్ డ్రైవ్ తీసుకుని శివనారాయణ ఇంటికైతే వెళ్తాడు. ఏయ్ ఆగు, ఎందుకు వస్తున్నావు లోపలికి నువ్వు అని శివనారాయణ అంటుంటే, మీ దగ్గర ఒక నిజం చెప్పడానికి వచ్చానండి అని కాశీ అంటాడు. నువ్వే నిజాలు ఏమి మాకేం చెప్పక్కర్లేదు, అట్టే నువ్వు వెళ్ళిపోవచ్చు, మా ఇంటి అల్లుండి నువ్వు జైలు పాలు చేస్తావా, మాకు ఉన్న రెస్టారెంట్ పేరు తగ్గిస్తావా, మాకు వచ్చే ప్రాఫిట్ అన్ని మైనస్ చేస్తావా, అసలు నేను క్షమించడం కూడా క్షమించనక్కర్లేదు, కానీ నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు కాబట్టి క్షమించాను, కానీ నువ్వు ఇంట్లోకి రావడానికి వీలు అడ్డించంటే వెళ్ళిపో, నువ్వు ఎవరిని కాకపట్టాల్సిన అవసరం లేదు అని చెప్పేసి శివనారాయణ అంటుంటే, అది కాదు తాతయ్య గారు, నేను మీ కంపెనీ గురించి ఒకళ్ళు ఎవరు మీ దగ్గర ఎంత సొమ్ము మింగేస్తున్నారో చెప్పడానికని వచ్చాను, ఇది మావయ్య గారు ఇచ్చిన ఫైల్స్, ఇది పెన్ డ్రైవ్, కావాలంటే చూసాక అప్పుడు నన్ను బయటకు గెంటేయండి అని కాశీ అంటుంటే, ఏం తెచ్చావు, అంతకుమించి నువ్వేం తెస్తావు, అయినా నీకు అంత సీన్ లేదు, వెళ్ళు అని శివనారాయణ అంటుంటే, ఏంటి నేను చెప్పేది వినదు, కావాలంటే చూడండి అని ల్యాప్టాప్కి పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసి శివనారాయణ చేతిలో పెడతాడు. కాశీ అయితే అది చూసి శివనారాయణ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి షాక్ అయ్యారా, అవి జస్ట్ శాంపుల్ మాత్రమే, 2,34,00,000 దొబ్బేసింది మీ మనవరాలు, అదీ కాక ఇంకా చాలా తినేసిందంట, అంత లాస్లోకి వెళ్ళిపోయేలా తినేసింది మీ మనవరాలే, లేకపోతే ఎప్పుడు ప్రాఫిట్లో ఉండే మీ రెస్టారెంట్ ఇప్పుడు ఇంత లాస్కి ఎందుకు పడిపోతుంది ఆలోచించారా, అసలు తను ఎందుకు డబ్బులు తీసుకుందో కూడా మీరు ఆలోచించకుండా నేను చెప్పే మాటలు మాత్రం మీరు నమ్మడం లేదు అని కాశీ చెప్తుంటే, అయ్యో కాశీ, ఐఎమ్ సారీ కాశీ, నువ్వు తెచ్చిన ఫైల్స్ ఇంత ఇంపార్టెంట్ అని ఎప్పుడు అనుకోలేదు నేను అని శివనారాయణ అంటుంటే, అదే చెప్తున్నాను, ఒకరు గుట్టు బయటపడడానికి వచ్చానండి నేను అని కాశీ అంటాడు. అప్పుడే దశరథ వస్తాడు. దశరథ ఫైల్స్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటిది ఎవరు తెచ్చారు అని దశరథ అడుగుతుంటే, నేనే తెచ్చానండి, నాకు మావయ్య గారు ఇమ్మని చెప్పారు, అందుకని తీసుకొచ్చి మీకు ఇచ్చేసాను, ఆ జోష్న సంగతి మీరే చూసుకోవాలి, ఆ రోజు కూడా నన్ను రెచ్చగొట్టి నన్ను ఇలాగా వైర దగ్గరికి పంపించేందుకు కూడా మీ అమ్మాయి చెప్పడం బట్టి నేను అవన్నీ చేశాను, కానీ మీడియా ముందు మీ పేరు చెప్తే మీ పరుగు పోతుందని జోష్న అక్కని అడ్డంగా ఇరికించినట్టు ఉంటుందని చెప్పేసి నేను అక్కకి గురించి సంబంధించింది ఏది ఆ రోజు పోలీసుల ముందు బయట పెట్టలేదు,
ఇప్పుడు మాత్రం నా వల్ల కాదు, అంతకు మించి నేను ఇంకేమీ చేయలేను అని చెప్పేసి ఇక కాశీ అంటుంటే, చాలు కాశీ శభాష్, నీకు ధైర్యం ఉండాలి. ఒకసారి మోసం చేసిన మనిషిని నమ్మకుండా ఉన్నావు, ఆ మనిషి ఏమేమి మోసాలు చేసిందో తీసుకొచ్చి కుటుంబానికి చూపించావు, ఇంకంతకు మించి ఏం కావాలి? చాలు కాశీ, చాలు, చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పేసి ఇక కాశీకి అయితే థ్యాంక్స్ చెప్తాడు శివనారాయణ. సరేనండి, ఒకసారి స్వప్నకు చెప్పండి వచ్చి వెళ్ళానని, అప్పటికంతా నాతో రాదంట, అందుకనే వచ్చాను అని ఇక కాశీ అంటుంటే, నేను చెప్తాను, నేను మాట్లాడతాను స్వప్నతోటి అని ఇక దశరథ అంటాడు. ఇక అక్కడి నుంచి కాశీ వెళ్ళిపోతాడు. నాన్న ఏం చేద్దాం ఇప్పుడు, ఇంత పెద్ద ఫ్రాడ్ చేస్తుంది మన సొంత ఇంటి కూతురేనని, మీ ఇంటి మనవరాలు వారసులని అలా చేస్తుందని తెలిస్తే ఎలా ఉంటుంది చెప్పండి మీరే అని ఇక దశరథ అడుగుతుంటే, అవునరా చాలా చిరాగ్గా ఉంటుంది, బయట వాళ్ళందరూ వచ్చి ఇలా చేశారు అలా చేశారని అడుగుతుంటే చాలా చాలా చిరాగ్గా ఉంటుందిరా నాకు కూడా అని చెప్పేసి శివనారాయణ దశరథ మాట్లాడుకుంటూ ఉంటారు. మరి ఇప్పుడు దీనికి ఏం చేద్దాం నాన్న, ఉండు, మెల్లగా చిక్కుతుంది కదా, ఇంకా ఏమేమి ఉన్నాయో మొత్తం అన్ని బయటకు తీసి తన పేరు మీద ఏమీ లేకుండా చేసి ఆ తర్వాత ఆ అమౌంట్ మొత్తం అసలు ఏం చేసిందో, ఎక్కడికి వెళ్ళిందో, ఎక్కడెక్కడ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్లు పెట్టిందో అన్నీ తెలుసుకోవచ్చు దశరథ. నువ్వు జాగ్రత్తగా ఉండు, మీ ఇంట్లోంచి కూడా కొట్టేయచ్చు, మా రూమ్ నుంచి కూడా కొట్టేయచ్చు, ఎవరు చెప్పలేం, జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ఇక దసరా చెప్తాడు శివనారాయణ. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీ వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సమయంలో క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్.